మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. ఆల్ ఆఫ్ ఏ సడన్ వైసీపీలో లీడర్స్ కూడా ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో అందరూ కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ బాగా దాడి చేయటం మొదలు పెట్టారు సార్. ఈ అరెస్టులు ఇవన్నిటికీ భయం పోయి అట్లా చేస్తున్నారా, లేకపోతే హైకమాండ్ ఏమైనా కొత్త ఇది ఇచ్చిందా సార్, ఆదేశం ఏమైనా ఇచ్చిందా? తొందరగా వైసీపీ వాళ్ళు బయటికి రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరే, కొన్ని పత్రికలు వ్యవహరించిన తీరే. ఎప్పుడు కూడా ఆ పిల్లినైనా నాలుగు గోడల మధ్య బెదిరిస్తే ఒక మూల కూర్చోంటుంది, భయపడిపోతుంది. కానీ దాన్ని పదే పదే కొట్టడం మొదలెడితే విధిలేని పరిస్థితులు, అది కొట్టడం కాదు కదా, బరికేస్తుంది. ఎందుకంటే విధిలేని పరిస్థితి. కొరికేస్తే ఒక చోట గాయం జరుగుతుంది, బరికితే శరీరం అంతా జరుగుతుంది. పిల్లి ఉదాహరణ. అట్లాంటిది ఒక రాజకీయ పార్టీ, ఒక బలమైన రాజకీయ నాయకుడు ఎదుర్కొనే కెపాసిటీ ఉన్నవన్నీ పదే పదే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, నేను అనుకుంటుంది వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా ఎంతమందిని కొడుతున్నారు, ఎంతమంది కేసు పెడుతున్నారో నేను ఏకీభవించలేను. కానీ అక్కడ 10 కేసులు జరిగితే టీవీ డిబేట్ లో 1000 కేసులు జరిగినట్టుగా చర్చ జరుపుతున్నారు. ఆడ ఒకరిని కొడితే ఇంకా నలుగురిని కొట్టలేదు ఏంటంటే చర్చ పడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, వందలాది మందిని కొట్టేస్తున్నారు, వందలాది కేసు పెడితే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. దాంతో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా సీనియర్లు కూడా రెండే మార్గాలు. ఇప్పుడు నేను పోతూ ఉంటాను బలహీనుణ్ణి, మీరు వచ్చి బలమైన వ్యక్తిగా నన్ను కొడతానరా అంటే భయపడతాను, ఏం కొట్టేస్తాను. ఒకసారి 2 సార్లు కొట్టేశారనుకోండి, అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఆ దెబ్బ తగులుతుంది, కోపం వస్తుంది. పైపించి ఇంకొక మాట ఏం వస్తుందంటే, అతను కొడుతున్నాడంటే ఎదుర్కొన్న మీరు నన్ను కొడుతున్నారంటే నేను మౌనం కూడా కొడుతున్నాడు, నేను తిరగబడితే కొంత భయపడే అవకాశం ఉంటుంది కదా అనే భావానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు జరుగుతుంది రాష్ట్రంలో అదే. ఇప్పుడు కేసులు పెడతారేమో అని భయం ఉంటే కొంత సంయమనం పాటిస్తారు. పెట్టడం మొదలెట్టి జైలు పంపించాలంటే ఏమవుతుంది, ఇంతకుమించి ఏమవుతుంది, కనీసం గట్టిగానే నిలబడితే పెట్టకుండా ఉంటారేమో అనే పరిస్థితి వచ్చేసారు వైసీపీ లీడర్. ఇంకా అంబటి రాంబాబు గారి స్టైల్లో చెప్పాలంటే, కాస్త ముందే చెప్తే ప్యాంటు షర్టు సర్దుకొని వస్తాం, బట్టలు సర్దుకొని వస్తాం అని చెప్పినాడు. అంటే ఒక రకంగా తీర్థయాత్రలకు పోయినట్టు. తెలుగుదేశం వైసీపీ నాయకులు చాలా మంది జైలు పోవడానికి తీర్థయాత్రలకు పోయినట్టుగా భావిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా భయపెట్టాలి కానీ కొట్టేయకూడదు. కొట్టేస్తే ఇంకా మనిషి రియాక్ట్ అయిపోతాడు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ రకంగా టీవీ డిబేట్స్ లో, చర్చల్లో, లేదా ముఖ్యమంత్రులు, కొంతమంది మంత్రులు మాట్లాడే మాటల వల్ల అది ప్రెస్టేజ్ గా తీసుకుంటున్నారు, కోపంగా తీసుకుంటున్నారు. మనం గట్టిగా నిలబడితే తప్ప వీళ్ళు రారు, మనం భయంగా లోపల ఉంటే ఇంటికి వస్తారు, అదే ధైర్యంగా నిలబడితే కనీసం కొంచెం నిలువరిస్తామనే అభిప్రాయంకి రావడం అనేదే ఈరోజు ఈ పరిస్థితి కారణం. అందువల్ల వైసీపీ సీనియర్లు కూడా శరం నిర్ణయించుకున్నారు, ఇంతకు మించి ఏం జరుగుతుంది, మా అంటే అరెస్ట్ చేస్తారు కానీ ఇండ్లే. ఇంకా అంబటి రాంబాబు గారు మాటలు చెప్పారంటే బట్టలు సర్దుకొస్తాం. ఈ తరహాకు వచ్చేసిన తర్వాత ఇట్లే రాజకీయ విమర్శ. ఇది 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత రావాల్సినవి 1 year లోనే ఎందుకు వచ్చిందంటే, 6 నెలలు ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం వాళ్ళు వ్యవహరించిన తీరు వల్ల వచ్చిందని చెప్పచ్చు.